అడిగితే మరి మీరు ప్రయాణం అంటున్నారు, పరలోక ప్రయాణం అంటున్నారు కదా, ఇంకా చాలా జాగ్రత్తగా మీరు ప్లాన్ చేసి ఉండాల్సి ఉండే కదా, ఏమన్నా ప్లాన్ చేశారా స్వామీజీ? మీరు ప్లాన్ చేసిన ప్రకారం నేను కూడా బుద్ధిహీనుని, అసలే నాకు ఏ తెలివి లేదు, నేను కూడా మిమ్మల్ని అనుకరించి జాగ్రత్తగా నేను కూడా వెళ్ళేటప్పుడు నాకు సమయం వస్తుంది కదా, ఆ సమయం వచ్చినప్పుడు నేను కూడా ఏదైనా కట్టుకుని తీసుకెళ్ళడానికి వీలుగా ఉంటుందేమో, కాస్త మీరు దయచేసి చెప్తారా అని అంటాడు. అంటే వీడంటాడు, ఓరే బుద్ధిహీనుడా, ఆ మాత్రం బుద్ధి లేదా? చచ్చేటప్పుడు మన శరీరాన్ని కూడా తీసుకెళ్ళటానికి వీల్లేదు కదా, ఇంకా మనం ఏం పట్టుకెళ్తామంటారా? మన పుణ్యపాపాలు తప్పితే ఇంకేమీ రావు కదా. మరి అయ్యా అది తెలిసినప్పుడు మరి ఇన్నాళ్ళు ఇన్ని సంవత్సరాలు ఇంత కష్టపడి ఇంత ధనము ఇంత సంపద ఈ ఇంటి నిండా ఎన్ని వస్తువులు ఇవేవి పట్టుకెళ్ళటానికి యోగ్యత కానప్పుడు మీరు ఎందుకు చేర్చినట్టు వీటన్నిటిని? నేను అనుకున్నాను నాకు తెలియదు కాబట్టి నేను తీసుకెళ్ళటానికి వీల్లేదేమో, మీరు తీసుకెళ్ళగలరేమో, పెద్ద మనుషులు గొప్పవాళ్ళు, మీరు తీసుకెళ్ళటానికి వీలుంటుందేమో అనుకుని మీరు ఇచ్చిన టోపీ ఇన్నాళ్ళు నేను పెట్టుకున్నా, నేను బుద్ధిహీనుండను. కానీ ఇప్పుడు నాకంటే మీరే బుద్ధిహీనులని తేలింది. ఎందుకంటే తెలిసి కూడా ఇంత పెద్ద తప్పు చేస్తారా అని చెప్పి ఆ టోపీ కాస్త వాడిని ఎత్తిన పెడతాను. అప్పుడు వీడు, నేను చేసిన తప్పు నాకు అర్థమైంది, ఇన్నాళ్ళు నా సమయాన్నంతా వృధా చేసుకుని ఒక చిన్న పుణ్యకార్యం కూడా చెయ్యకుండా నీలాంటి పరమ భక్తుణ్ణి నేను గేలి చేసి నేను ఎంత తప్పు చేశానో, సమయం దాటిపోయింది అని దుఃఖిస్తున్నప్పుడు అప్పుడు వీడు ఏం చేస్తాడంటే అతనికి ఈ నారాయణ మంత్రం ఉపదేశించడం జరుగుతుందన్నమాట.